తర్వాత 9వ లెటర్. ఇది జర్మనీ నుంచి ఎవరో రాశారు, మిసెస్ ఐఎస్ అనేటువంటి ఆవిడ. 6/6/83కి ఆ లెటర్కి మాస్టర్ రిప్లై ఇస్తున్నారు. మై బ్లెస్సింగ్స్ టు యూ. ఫ్రమ్ యువర్ లెటర్స్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ది ecstasies of bhakti yoga, the path of devotion. It is very good. మీరు రాసినటువంటి ఉత్తరాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, భక్తి యోగం అనేటువంటి దాంట్లో మీరు చాలా భక్తి యోగంలో పాత్ ఆఫ్ డివోషన్ అనేటువంటి దాంట్లో మీరు ఇంకా చాలా ఇంకా ఇంకా ఎక్కువ లోపల దాంట్లో ఉన్నటువంటి అనుభూతి, ఆనందం ఎక్కువ బాగా పొందుతున్నారు. అది చాలా మంచిదే. It is true that one lives in the presence of the masters by offering oneself more and more. ఎవరైనా సరే తనను తాను ఇంకా ఇంకా తను సమర్పించుకోవడం అనేటువంటి దాంతో పరమగురువు యొక్క ప్రెజెన్స్లో ఉండడం అనేటువంటిది సత్యం. ఇట్ ఈస్ ది మ్యాటర్ ఆఫ్ డివోషన్ దట్ మేక్స్ వన్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది మాస్టర్. ఎవరికైనా సరే పరమగురువు యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళు అనుభవించడం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివోషన్. ఎంతగా మన సమర్పణ భక్తి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఈవెన్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ డ్రీమ్ కన్వేయింగ్ ఎ మెసేజ్ అండ్ అన్ ఐడియా క్యారీయింగ్ అన్ ఇల్యూషన్. రెండు చెప్పారు. ఒకటి, ఏ డ్రీమ్ కన్వేయింగ్ ఎ మెసేజ్. మనకి ఒక మంచి కళ, ఆ కళలో మనకి ఒక సందేశం, ఒక సందేశాత్మకమైనటువంటి కళ ఒకవైపు. ఇంకోటి an ఐడియా క్యారింగ్ an ఇల్యూషన్, ఒక భ్రమని, ఒక భ్రాంతిని కలిగించేటువంటి ఒక ఆలోచన. ఈ రెండింటికిను ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్. ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి దాన్ని భేదాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అన్నారు. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్ దట్ లీవ్స్ ట్రూత్ విత్ అస్ అండ్ టేక్స్ అవే ది పాసిబిలిటీ ఆఫ్ ఇల్యూషన్. భ్రమలో పడకుండా మనం ఉండడానికి కావాల్సినటువంటిది ఏమిటంటే స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్. మనం సమర్పణ చెందడం అనేటువంటిది, సమర్పణాత్మకమైనటువంటి బుద్ధి ఉంటుందే, దట్ లీవ్స్ ట్రూత్ విత్ అస్. దానివల్ల మనకి సత్యం అనేటువంటిది మనకి కలిగేది చేస్తుంది, సత్యదర్శనం అనేటువంటిది. అండ్ టేక్స్ అవే పాసిబిలిటీ ఆఫ్ ఇల్యూషన్. అందుకని అప్పుడు మనం భ్రమలో పడ్డం అనేటువంటిది అవకాశం లేదు. ది లెస్ అండ్ లెస్ ఇమోషనల్ వీ గ్రో అండ్ ది మోర్ అండ్ మోర్ డివోషనల్ వీ గ్రో. ఏం సెంటెన్స్ అసలు! మనము ఎంత తక్కువగా మనం ఇమోషన్ అనేటువంటిది, ఉద్వేగం అనేటువంటిది, ది లెస్ అండ్ లెస్ ఇమోషనల్ వి గ్రో. ఉద్వేగం అంతకంతకు ఇంకా తగ్గుతూ ఉంటే మోర్ అండ్ మోర్ డివోషన్ విల్ గ్రో. మనం భక్తిలో అంతకంతకు పెరుగుతాం. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. దీన్ని చెప్పాలంటే డివోషన్ అండ్ ఇమోషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇమోషన్ ఎక్కువ ఉన్న చోట భక్తి తక్కువ ఉంటుంది, ఇమోషన్ తక్కువ ఉన్న చోట భక్తి ఎక్కువ ఉంటుంది. అది ఒక ఫార్ములా కింద చెప్పచ్చు మనం. వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఇల్యూషన్. అప్పుడు మనకి సత్యమా భ్రాంతి అనేటువంటిది తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది.
ఎరిగి డివోషన్లో మనం బాగా పెరిగినప్పుడు యు ఆర్ ఫీలింగ్ దట్ యు లివ్ ఆఫెన్ ఇన్ మై ఫ్యామిలీ షేరింగ్ మై డైలీ రొటీన్, ఇట్ ఈస్ ఎ ట్రూ విజన్. అంటే అవతల రాసినటువంటి ఆవిడెవరో జర్మనీ నుంచి ఐఎస్ అనేటువంటి ఆవిడ రాసింది ఏంటంటే, నేను మీ కుటుంబంలోనే రోజు మీ సాన్నిధ్యంలో ఉండి మీరు రోజు చేస్తున్నటువంటి దాన్ని నేను రోజు నిత్యం చేస్తున్నటువంటి దాన్ని షేర్ చేసుకోగలుగుతున్నానని చెప్పి నాకు విషయం కలిగింది అంది. ఇట్ ఇస్ ఎ ట్రూ అన్నారు. దిస్ ఈజ్ బికాజ్ ఇట్ ఈస్ వెరిఫైడ్ బై ది ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ డూయింగ్ మై వర్క్ కంటిన్యూస్లీ. నేను చెప్పినటువంటి పని ఏదైతే ఉందో అది నువ్వు కంటిన్యూస్గా నువ్వు వదలకుండా బాగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నావు కాబట్టి ఈ రకమైనటువంటి విషయాన్ని కలగడం సాధ్యపడింది. అనదర్ వెరిఫికేషన్ ఈజ్ దట్ మై ఫ్యామిలీ మెంబర్స్ రిమెంబర్ యూ విత్ హార్ట్ ఆఫ్ టెండర్ ఫీలింగ్స్. నేను బాగా మా కుటుంబ సభ్యులందరూ నిన్ను దే థింక్ దట్ యు ఆర్ వన్ అమంగ్ దెమ్. నువ్వు కూడా మా కుటుంబంలో ఒకదాని అని చెప్పి వాళ్ళందరూ భావిస్తుంటారు. ది బెస్ట్ వే టు వర్క్ విత్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్ అంటిల్ థాట్స్ పాస్ ఫ్రమ్ ది సర్ఫేస్ లెవెల్స్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్. ది బెస్ట్ వే టు వర్క్ విత్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అంటే మనకు కలిగినటువంటి అనుభవం కానీ అవ్యక్తమైనటువంటి స్థితిలో కలిగినటువంటిది. ప్రత్యక్షానుభవం కాకుండా పరోక్షానుభవం. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే పరోక్షానుభవం. సో ఏంటంటే ఇట్ ఈస్ ది బెస్ట్ వే టు వర్క్ విత్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్ అంటిల్ థాట్స్ పాస్ ఫ్రమ్ ది సర్ఫేస్ లెవెల్స్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్. మన యొక్క ఆలోచనలు అనేటువంటివి ఈ పైనటువంటి పొరల్లో ఉన్నటువంటి ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్. ఒకటి అంటే ఉద్వేగం, తర్వాత ఏమో రెండు తెలివితేటలు. ఆ కక్షల్లోంచి వాటి నుంచి దాటి ఇంకా లోపలికి వెళ్ళడం అనేటువంటి జరగడం. ఇఫ్ ఏ థాట్ సర్వైవ్స్ అంటిల్ ఇట్ పాసెస్ త్రూ ఆల్ ది సర్ఫేస్ లెవెల్స్ అండ్ రీచెస్ ది బాటమ్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ ఫ్రమ్ ఇట్ నెవర్ ఫ్లిట్స్. ఇవన్నీ దాటి లోపల లోతుల్లో ఉన్నటువంటి లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దానికి అక్కడికి చేరితే అక్కడి నుంచి ఎప్పుడు మళ్ళీ విడిపోవడం ఉండదు. దెన్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్, దెన్ ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ సమ్ ఐడియా అండర్గోస్ చేంజెస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఏదైనా వచ్చినటువంటి ఆలోచన ఈ దీంట్లో మార్పు చెందుతూ ఉన్నట్టయితే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అప్పుడు ఆలోచన సరైనది కాదని అర్థం. స్థిరంగా ఉంటే అది కానీ మారిపోతున్నట్టయితే అది సత్యం కాదు, స్థిరంగా ఉంటే సత్యం. పీపుల్ హూ టేస్ట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ బాటమ్ మోస్ట్ లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్ దే బిగిన్ టు లివ్ విత్ మీ. ఎవరైతే తమలో లోతుల్లో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాని అనుభూతిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నాతో ఉంటారన్నారు. దేర్ థాట్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ దే ఫైండ్ నో అకేషన్ టు చేంజ్. దేర్ బిలీఫ్స్ ఆర్ ఒపీనియన్స్ ఆర్ ప్రొసీజర్స్. మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేర్ థాట్స్ ఆర్ కన్సిస్టెంట్. వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. వాటిని ఎప్పుడు మార్చుకోవాల్సినటువంటిది ఏం అవసరం లేదు.
I continue to help you in all levels to get into the habit of establishing in wisdom. విజ్ఞానము అనేటువంటి దాన్ని, జ్ఞానం అనేటువంటి దాంట్లోకి స్థాపింపబడుట అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అన్ని స్థాయిల్లోనూ నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను. యూ కెన్ లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ మై ప్రజెన్స్ యాజ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ డిజైర్ టు బీ సో. నా యొక్క సాన్నిధ్యంలో ఇంకా ఇంకా తమ సాన్నిధ్యంలో ఉండాలని అని కోరుతున్నాను అని అన్నావు కదా, తప్పకుండా వీలవుతుంది. ఇట్ మేక్స్ మీ ఆల్ ఫుల్ఫిల్డ్ యు సే, ఇట్ ఈస్ ట్రూ. మీ సాన్నిధ్యంలో ఉండడం అనేటువంటిది వీలైనంత ఎక్కువగా ఉండడం అనేటువంటి దానివల్ల అన్నింట్లోనూ అన్నీ కూడా ప్రాప్తించాయి, నెరవేరాయి అనేటువంటిది అన్నావు కదా, అది నిజమే. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్. ఇలా అవడం అనేటువంటిది నువ్వు చేస్తున్నటువంటి పనిలో భాగమే అనేటువంటిది కూడా అంతే సత్యం. విచ్ ఈజ్ నీడెడ్ ఫర్ ది మాస్టర్స్ అండ్ హెన్స్ యూ కెన్ ఫైండ్ యువర్ లైఫ్ వర్క్ ఫుల్ఫిల్డ్. ఇది ఎవరికి నువ్వు ఇలా ఉండడం అనేటువంటిది పరమ గురువులకు కావాల్సిన విషయం. కాబట్టి దీనివల్ల నీ జీవితం అంతా కూడా యువర్ లైఫ్ వర్క్ ఈజ్ ఫుల్ఫిల్డ్, సంప్రాప్తించింది, ఫలవంతమైందని. ఎంత బాగుంది. అంటే ఫైనల్గా ఆయన చెప్పిన వర్క్లో కంటిన్యూస్గా ఉండడం, సబ్మిషన్తో ఉండడం అనేదే ఇక్కడ కీ అదే. అది తర్వాత 10వ ఉత్తరం మళ్ళీ ఆవిడే నాకు జవాబు. ఫస్ట్ జవాబు 6/6/83 ఇచ్చారు. రెండో జవాబు 13/6/83, దగ్గరనే. వితిన్ 1 వీక్, ఎగ్జాక్ట్ 1 వీక్. ఇది 10వ ఉత్తరం దీంట్లో సిరీస్లో. మై బ్లెస్సింగ్స్ టు యూ. రిసీవ్డ్ ది వాల్యూమ్ ఆఫ్ యువర్ లెటర్ విచ్ కంటైన్స్ మెనీ స్వీట్ థింగ్స్. వాల్యూమ్ ఆఫ్ యువర్ లెటర్ which contains many sweet things, dissolved in the ink, I find one heart flowing upward toward the light of wisdom. మొట్టమొదటి ఏమన్నారంటే received the volume of your letter which contains many sweet things. రెండోది dissolved in the ink I find one heart flowing upward towards the light of wisdom. One heart flowing upwards. The many experiences you describe in the letter are the various phases in the pilgrim's progress. యాత్రికుడి యొక్క ప్రోగ్రెస్ అనేటువంటి దాంట్లో వివిధ దశలు, ఇవన్నీ వివిధ దశలు. Of course, people talk of useless things in telephone and do conversations also. ఇంకా ఇప్పటికే ఇవి రాలేదే, అందుకని అప్పటికే టాక్ అండ్ టెలిఫోన్ అన్నారు. ఇప్పుడు ఇంకా అసలు అంతే ఉంది. It is for you to find sympathy in accepting them sometimes. ఒక్కోసారి నువ్వు అలా మాట్లాడేటువంటి వాళ్ళని విన్నా వాళ్ళని సింపథైజ్ చేయాలంటే యాక్సెప్టింగ్. We are experimenting with a process which removes tension, and we should have the benefit of it by communicating and not by stopping communication with others.
ఊరికినే ఒకటే మాట్లాడుతున్నారని చెప్పి లెటర్ రాసినట్టుంది ఆవిడ. అదే దాని నుంచి కూడా మనకి ఉపయోగం ఉన్నది. స్టాప్ చేయడం కాకుండా వాళ్ళని కమ్యూనికేట్ చేసుకోవడానికి. we are experiencing with a process which removes tension and we should have the benefit of it by communicating and not by stopping communication with others. అది పనికొస్తుంది. ఆ టెన్షన్ అనేటువంటిది లేకుండా చేసుకోవడానికి. It is better to have no disturbance instead of seeking a place where there is no disturbance. ఈ సెంటెన్స్ అసలు ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ నో డిస్టర్బెన్స్ అంటే నీకు ఏ రకమైనటువంటి అలజడైనటువంటిది నీకు లేకుండా ఉండడం అనేటువంటిది మంచిది. అంతేగాని అలజడినటువంటి సీకింగ్ ఏ ప్లేస్, అలజడి లేనటువంటి ఒక ప్రదేశం కోసం కోరుకునే కంటే అసలు నీకు అలజడి లేకుండా ఉండడానికి కోరుకోవడం మంచిది ఉన్నారు. అంటే ఎక్కడో బయట కాదు ఉండదు నీ మైండ్లో చెప్పడం. వాళ్ళు ఎవరో వచ్చేది అంటే నువ్వు అలజడి చెందేవట అంటే అది వాళ్ళ వల్ల కాదు, నీలో ఉంది తేడా. ఎలా చెప్పారు అటు నుంచి తిప్పి, ఎంత సున్నితంగా సున్నితంగా చాలా ఒక ఎంతగా చెప్పారు. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ నో డిస్టర్బెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. ఏ సెంటెన్స్ తెలుగులో చెప్పినప్పుడు అంతే స్వారస్యంతో చెప్పారు, అంతే సరసంగా. ఏ లాంగ్వేజ్ అయింది, లాంగ్వేజ్ అది హార్ట్ అయింది. యూ కెన్ బీ షూర్ ఆఫ్ మై ప్రజెన్స్ వెన్ ఎవర్ యూ రిక్వైర్ ఇట్. నీకు అవసరమైనప్పుడల్లా నాకు సాన్నిధ్యం నీకు ఉంటుంది నిస్సందేహంగా. వేర్ ఇట్ ఈజ్ అట్ హోమ్, వెదర్ ఇట్ ఈజ్ అట్ హోమ్ ఆర్ వెన్ యు ఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అదర్స్. నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే, నువ్వు అందరి మధ్యలో ఉన్నా సరే, ఎప్పుడైనా నువ్వు నీకు అవసరమైనప్పుడు నా సాన్నిధ్యం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈవిడ ఐఎస్ అంటే ఇంగే స్టిగ్ముల్లర్. ఈవిడ ఎంతమంది జర్మనీలో ఉండేది కదా, ఇప్పుడు చెప్పాను ఇక్కడికి వచ్చి విద్యాలయం స్కూల్ అది పెట్టింది ఆవిడ. ఇంగే స్టిగ్ముల్లర్ అది. ది న్యూరాలజిక్ పెయిన్ ఆన్ ది రైట్ ఐ బ్రో ఈజ్ ఓన్లీ ఏ పాసింగ్ ఫేజ్ అండ్ ఇట్ రిక్వైర్స్ నో అటెన్షన్. అది తగ్గిపోతుంది ఊరికనే, కాసేపు వచ్చింది కానీ దానికి కంగారు పడింది. ది ట్విచింగ్స్ ఆఫ్ ది ఐలిడ్స్ ఎక్సెట్రా ఆల్సో పాస్ అవే వెన్ ది మైండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్స్. నీ మనసు అనవసరమైనటువంటి ఆందోళన లేకుండా తగ్గిపోతుంది. పెద్ద ఇంకా అదేం విశేషం కాదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ రీడింగ్ మ్యాన్ సాక్రిఫైస్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇంటూ జర్మన్. మంచి పని చేస్తున్నావు అన్నారు. యువర్ ట్రాన్స్లేషన్ ఈజ్ బౌండ్ టు బి వెరీ క్లోజ్ టు ఇట్స్ మీనింగ్. బాగా చేసింది. నువ్వు చేసినటువంటి అనువాదం అనందే అది దాని ఆ గ్రంథంలో ఉన్నటువంటి అర్థానికి దగ్గరగానే ఉంటుందన్నారు. సిన్స్ యూ నో మీ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్, ఎందువల్లంటే నువ్వు నన్ను చాలా దగ్గరగా నీకు తెలుసు నేను. ఆల్ ది ఫేజెస్ యూ ఎక్స్పీరియన్స్ వైల్ రీడింగ్ ది బుక్ హెల్ప్ యూ టు లివ్ ఇన్ మై ప్రెజెన్స్ మోర్ అండ్ మోర్. ఆ గ్రంథం మ్యాన్ సాక్రిఫైస్ అనేటువంటి గ్రంథాన్ని నువ్వు అది దానిలో చదువుతున్నప్పుడు నా ప్రజెన్స్ అనేటువంటిది ఉందే, అదే నీకు అన్ని దీంట్లో కూడా అన్ని స్థితుల్లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకా ఎక్కువగా about the more intricate point you mentioned in the letter, it is better to have a personal talk when we visit next. The translation of Yoga Patanjali will be ready, I think, by the time I come there. I could have done translation. It will have a great influence upon you in the process of your spiritual training. నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నావు కదా, అందువల్ల నీకు ఆధ్యాత్మికమైనటువంటి దీనికోసం శిక్షణలో నీకు బాగా ఉపయోగిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫేవరబుల్ ఫర్ యూ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ ఇన్ టైమ్. బాగా డివోటెడ్ ఆవిడ.